ఆచి చికెన్ మసాలా. విశాఖపట్నంలో మత్స్యకారుల కుటుంబాలకు వైసీపీ నేతలు ఆర్థిక సాయం అందించారు. ఇటీవల సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు భరోసా చెక్కులను పంపిణీ చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 7 కుటుంబ సభ్యులకు 7 లక్షల రూపాయల చెక్కులను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అందించారు. ప్రజలు భద్రతపై కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదని గుడివాడ అమర్నాథ్ అన్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు మంత్రులకు తీరిక లేదని విమర్శించారు. బాధితులను పరామర్శించాల్సిన హోంమంత్రి వీడియో కాల్లో మాట్లాడి వర్క్ ఫ్రం హోం లాగా పనిచేశారని ఆరోపించారు. 3 ఏళ్లలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు మత్స్యకారులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడానికి విచ్చేసినప్పుడు వారి కష్ట సుఖాలు తెలుసుకొని, వారి బాధలు తెలుసుకొని, వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఆ కుటుంబాలకి సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకొని ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ చెక్కుల్ని డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమానికి అందరం కూడా రావడం జరిగింది. స్పందించాల్సినటువంటి ప్రభుత్వం బోట్ క్యాప్సైజ్ అయినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి చిన్న వెంటనే వారి కుటుంబ సభ్యులకి సమాచారాన్ని ఇవ్వడం, కొంతమంది మత్స్యకార నాయకులు జిల్లా కలెక్టర్కి సంబంధించినటువంటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు కూడా సమాచారం ఇచ్చినప్పటికీ వారు తక్షణమే స్పందించకపోవడం వల్ల 6 ఈరోజు గల్లంత అయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి.